హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు నేనైతే మీకు ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం చేసుకునే సున్నుండ స్వీట్ రెసిపీని అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూసేయండి. పట్టు మినప్పప్పు 2 కప్పులు, తరిగి పెట్టుకున్న బెల్లం 1 కప్పు, కరగపెట్టుకున్న నెయ్యి తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ని ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న 2 కప్పుల పొట్టు మినప్పప్పుని బాండీలో వేసుకొని పొయ్యి మీద పెట్టి అవి వేయించుతూ ఉండండి. మధ్య మధ్యలో తిప్పకుండా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే అవి బ్రౌనిష్గా అయితే వస్తాయి. అంతవరకు అయితే ఉంచండి. ఒకవేళ కనుక నల్లగా వచ్చే అంతవరకు కనుక ఉంచితే టేస్ట్ అనేది మారిపోతుంది. సో నేను ఇక్కడ చూపించినట్టుగా ఇలా బ్రౌన్గా వచ్చే అంతవరకు ఉంచి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసుకొని మనం వేపుకున్నది పక్కన పెట్టుకోండి. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో అయితే యాడ్ చేసుకొని పౌడర్గా అయితే చేయండి. మరీ బరగ్గా లేకుండా కొంచెం స్మూత్గా వచ్చేలాగా పౌడర్ని అంతా కూడా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీని అయితే పట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్దగా ఏదైనా ప్లేట్ అనేది తీసుకొని దాంట్లో మనం చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న తరిగి పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేంత వరకు కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలపండి. పిండి కూడా కొంచెం ఉండలుగా వచ్చేంత వరకు వేస్తూ కలపండి నెయ్యిని. మీకు కనుక స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లంని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండగా వచ్చేంత వరకు కలుపుకుంటే ఇంకా అంతే, అయిపోయింది. ఇలా మిగతా అంత పిండిని కూడా అలాగే కలిపేసుకోండి. ఎంతో ఈజీ అండ్ హెల్దీ సున్నుండ రెసిపీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.